మెన్ అయినా సరే విమెన్ అయినా సరే ఒక మంచి ఐడియా ఉంటే ఒక మంచి పర్పస్తో ముందుకెళ్తే మనకు యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం బిజినెస్ ద్వారా జర్నీ ఎక్కడి నుంచి బిగిన్ అయింది అండ్ ఎలాంటి ఛాలెంజెస్ ఇనీషియల్గా మీరు చూసారు అండ్ ఇప్పుడు ఎలా ఉంది? మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వలన ఈ సోడా స్టేషన్ ఏదైతే ఉందో అది నేను ఒక 1 year స్ట్రగుల్ చేసి తర్వాత డల్ గా ఉండదు, లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, మీరు ఒకసారి చూడు నువ్వు అని చెప్పి మా పిల్లలు నాకు చెప్తే నేను యూట్యూబ్ లో చూస్తాం స్టార్ట్ చేసా సార్. సరే, అయితే లైక్ ఇలాంటి బిజినెస్ లోకి రావాలనుకుంటున్నారు, లైక్ చాలా మంది హోమ్ మేకర్స్ ఉంటారు, కొంతమంది విమెన్ ఆల్రెడీ వర్కింగ్ ఉమెన్. సో అలాంటి వాళ్ళు ఈ బిజినెస్ లో రావాలంటే ఫస్ట్ వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? వాట్ డూ యూ థింక్? ఎలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళు ఇలాంటి ఏ ప్లేసెస్ వాళ్ళు ఇప్పుడు మీరు తెలంగాణలో ఆంధ్రాలో ఎక్కడెక్కడ ఉన్నారండి? కెన్ యూ టెల్ మీ ప్లీజ్? హాయ్, హలో అండ్ హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫ్రెండ్స్, మనం ఎప్పుడు చూస్తుంటాము మన లైఫ్లో గోల్స్ ఉండాలి, గోల్స్ క్లియర్గా ఉండాలి. అండ్ ఆ గోల్స్ క్లియర్గా ఉన్నప్పుడు మనకు ఒక యూనివర్స్ సపోర్ట్ ఉంటుంది. మనం ప్యాషన్తో ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో సబ్ కాన్షియస్ మైండ్ యూనివర్స్ మనకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది అంటారు. సో అలాంటి ఒక పర్సనాలిటీ ఈరోజు మన ముందున్నారు, స్వర్ణ గారు. సో స్వర్ణ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ హియర్. సో స్వర్ణ గారు, let me introduce. So she is a women entrepreneur and a business woman and helping so many women to start their business. So men అయినా సరే విమెన్ అయినా సరే ఒక మంచి ఐడియా ఉంటే ఒక మంచి పర్పస్తో ముందుకెళ్తే మనకు యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం బిజినెస్ ద్వారా మన ఫ్యామిలీ కాకుండా ఇంకా సో మెనీ ఫ్యామిలీస్కి మనం ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తున్నాము. సో స్వర్ణ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ హియర్. అండ్ సో ఈ జర్నీలో స్వర్ణ గారు, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ జర్నీ ఎక్కడి నుంచి బిగిన్ అయింది అండ్ ఎలాంటి ఛాలెంజెస్ ఇనీషియల్గా మీరు చూసారు అండ్ ఇప్పుడు ఎలా ఉంది? ఎస్. హాయ్ సార్, నా పేరు స్వర్ణ. థ్యాంక్ యూ. అంటే నా జర్నీ సార్ మెయిన్ ఇది మా హస్బెండ్ స్టార్ట్ చేసిన బిజినెస్ సార్, ఇది గోలీ సోడా స్టేషన్ ఇది. అయితే తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వలన ఈ సోడా స్టేషన్ ఏదైతే ఉందో అది నేను ఒక 1 year స్ట్రగుల్ చేసి తర్వాత నేను దాన్ని హ్యాండిల్ చేసుకుని ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాను సార్. దీన్ని ఒక 35+ ఫ్రాంచైజీస్ తోటి ఇది రన్ చేస్తున్నాను సార్ నేను ఇప్పుడు. సూపర్ సూపర్, గ్రేట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. ఎందుకంటే అలాంటి ఛాలెంజ్ వచ్చినప్పుడు, బ్రెయిన్ స్ట్రోక్ అనే ఛాలెంజ్ వచ్చినప్పుడు మీరు ఆగకుండా మీ హస్బెండ్ ఏదైతే స్టార్ట్ చేశారో దాన్ని మీరు కంటిన్యూగా రన్ చేస్తూ 35 గోలీ సోడా స్టేషన్స్ని మీరు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారంటే థ్యాంక్ యూ సో మచ్. సో వాట్ ఇన్స్పైర్డ్ యూ? అంటే మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఈ ఐడియా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మీ హస్బెండ్కైనా మీకైనా? సో అండ్ ఛాలెంజెస్ ఎలాంటివి ఇనీషియల్గా మీరు చూసుంటారు? ఎస్. ఇది మా హస్బెండ్ ఐడియా సార్. అంటే ఇది తను బిల్డర్ ఫస్ట్. ఆయన ఇది స్టార్ట్ చేసి నువ్వు స్టార్ట్ చేసుకో బిజినెస్, నువ్వు లేడీస్ అనే వాళ్ళు కూడా కంపల్సరీ కొంచెము మంచిగా బిజినెస్ చేసి మంచి పొజిషన్ లో ఉండాలి అని చెప్పి చేసిన మనిషి ఆయన. అయితే నాకు ఇది అప్పచెప్పారు, నేను చేసుకుంటూ వచ్చా సార్. తను నాకు అలవాటు చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఏమైందంటే స్టార్ట్ చేసిన ఒక 7-8 months కే తనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ రావడం వలన ఆయన 3-4 times సర్జరీస్ అయినాయి. ఇప్పటికి కూడా అది అంటే టోటల్ డిపెండింగ్ నేనే. అది ఆయనను చూసుకుంటూ ఈ బిజినెస్ ని 1 year నేను కొంచెం స్ట్రగుల్ అయ్యాను సార్. 1 year నేను ఏడ్చుకుంటూ, నైట్స్ ఏడ్చుకుంటూ, మార్నింగ్ బిజినెస్ చేసుకుంటూ, 2 పిల్లల్ని చూసుకుంటూ, ఫ్యామిలీని రన్ చేసుకుంటూ ఈ రోజుకి ఇది ఇంత సక్సెస్ఫుల్ గా ఒక 35+ ఫ్రాంచైజీస్ రన్ చేయగలిగే స్టేజ్ కి నేను వచ్చాను సార్. ఒక 35 members కి నేనంటే మా ప్లాంట్ లో ఒక 10 members స్టాఫ్ పెట్టుకుని 35 members కి నేను బిజినెస్ ఆపర్చునిటీని ఇవ్వగలిగే స్టేజ్ లో ఉన్నాను సార్. అది అంటే లేడీస్ కి ఏంటంటే ఏదైనా కష్టం వస్తే అక్కడతో ఆగిపోయి ఇంకా మనం ముందుకు వెళ్ళలేము, ఇదే మన జీవితం అని ఏడ్చుకుంటూ ఇంట్లో ఉంటే ఏది సాధించలేము సార్. కొంచెం ధైర్యంగా కొంచెం ముందుకు వెళ్ళగలిగితే మనకి యూనివర్స్ కొన్ని సపోర్ట్ చూపిస్తుంది. నాకు అలా నాకు వచ్చింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లలు నాకు ఏం చెప్పారంటే, నువ్వు అట్లా డల్ గా ఉండదు, లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, మీరు ఒకసారి చూడు నువ్వు అని చెప్పి మా పిల్లలు నాకు చెప్తే నేను యూట్యూబ్ లో చూస్తాం స్టార్ట్ చేసా సార్. స్టార్ట్ చేస్తే నాకు ఎలా చూస్తుంటే నాకు ఫస్ట్ నాకు నచ్చలే కొన్ని. తర్వాత నాకు ఎక్కువగా ఎట్లా అంటే మీ వీడియోస్ నాకు రెగ్యులర్ గా డేలో నాకు 3 times మీ వీడియోస్ రావడం, ఎందుకు ఇట్లా వస్తున్నాయి అని చెప్పేసి మళ్ళీ తర్వాత మళ్ళీ డైలీ ఒక 3-4 times నాకు అట్లా మీది నాకు నచ్చి, నాకు ఒక గురువు మీ ద్వారాగా నాకు ఒక గురువు వచ్చారు, యూనివర్స్ నాకు ఇట్లా సపోర్ట్ చూపించినట్టు ఉంది అని చెప్పేసి మీ వీడియోస్ వింటూ నేను ఇన్స్పైర్ అయ్యాను చాలా. ఆ తర్వాత నాకు
మీ దగ్గర నుంచి లా మన క్వాంటమ్ మేనిఫెస్టేషన్ క్లాస్ లో జాయిన్ అయ్యాను ఫస్ట్ సార్. yes, తర్వాత తర్వాత నేను నాకు ఇప్పటికీ కూడా సార్ మీ నెంబర్ నా దగ్గర నరేంద్ర సార్ మై గురు అని ఉంటుంది నా కాంటాక్ట్స్ లో. thank you so much. అప్పుడు నేను జాయిన్ అయిన తర్వాత మీరు ప్లాటినం మెంబర్షిప్ ఫస్ట్ అనౌన్స్ Start చేసినప్పుడు చేశాను, correct. చేసినప్పుడు నేను ఫస్ట్ డే నుంచి నేను మెంబర్షిప్ లో అందులో నేను ఉండాలి అని చెప్పి నేను మేనిఫెస్ట్ చేసుకున్నాను అదే రోజు మీరు అనౌన్స్ చేసిన రోజే. ఫస్ట్ you. రోజు నుంచి నేను అదే డే 1 నుంచి నేను ఆ గ్రూప్ లో ఉండాలని అనుకున్నాను, జాయిన్ అయ్యాను సార్. నేను అట్లా Thank you so అప్పటి much. నుంచి అప్పటి నుంచి నేను ఇప్పటికీ కూడా ఆగకుండా అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి. నేను అన్నిటినీ ఎదుర్కొంటూ నాకు యూనివర్స్ మీ ద్వారాగా నాకు కొన్ని సపోర్ట్ చేసింది సార్. మీ ద్వారాగా నాకు గైడెన్స్ ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ద్వారాగా నాకు గైడెన్స్ వచ్చింది. నేను ఈ ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతున్నానంటే కొన్ని వస్తాయి సార్. కష్టాలు వచ్చినప్పుడు అక్కడతో ఆగిపోయి మన లైఫ్ ఇక్కడతో ఆగిపోయింది అనుకోవడం కరెక్ట్ కాదు. దాన్ని ఎదిరించి ముందుకెళ్ళి నేను సాధించగలనని చూపించి ముందుకు వెళ్ళగలిగే స్టేజ్ కి నేను వచ్చాను సార్. అది ఒక గురువు మనకు వస్తారో అది మన కరెక్ట్ టైంలో అది మనం క్యాచ్ చేసుకుని అది ఆపర్చునిటీని తీసుకోవాలి మనం. అది థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, ఐ అప్రిషియేట్ యూ ఫర్ దిస్. ఎందుకంటే మీరు ఒక రైట్ పాయింట్ షేర్ చేశారు. చాలా మంది మన వీడియోస్ చూస్తున్న విమెన్స్ కూడా, సో అది ఫైనాన్షియల్ ఛాలెంజ్ అవ్వచ్చు, లేదా హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదా ఇంకేదైనా ఛాలెంజ్ వచ్చినప్పుడు వాళ్ళు లో అయిపోతారు. బట్ ఆ మూమెంట్లో ఎస్ దీన్ని నేను ఎలా చూడాలి, ఎందుకంటే ఈ ఛాలెంజ్ వచ్చింది, ఈ ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు నేను ఈ ఛాలెంజ్ నుంచి ఎలా బయటపడాలి, అట్ ద సేమ్ టైం నా ఫ్యామిలీని, బిజినెస్ని, మనీ పరంగా, ఫైనాన్షియల్గా ఎలా ఎదగాలి అనే ఆలోచన మీకు ఏదైతే వచ్చిందో అప్పుడు యూనివర్స్ మీకు సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బికమింగ్ ద ప్లాటినం ఫ్యామిలీ. అండ్ స్పెషలీ అంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా పిల్లల్ని చూసుకుంటూ, బిజినెస్ని చూసుకుంటూ, హస్బెండ్ని కేర్ తీసుకుంటూ ఇవన్నీ చేస్తున్నారు. సో బిగ్ అప్రిసియేషన్ అండ్ లాడ్ ఆఫ్ అప్రిషియేషన్స్ ఫర్ యూ. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ టైప్ చేయండి ఇన్ ద చాట్ బాక్స్, ఇన్ ద కమెంట్ సెక్షన్, మోర్ పవర్ టు యూ స్వర్ణ గారు. ఎందుకంటే తను ఓన్లీ తన ఫ్యామిలీనే కాదు, ఇంకొక 35 ఫ్యామిలీస్కి తను ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ఇప్పుడు ఇలాంటి వ్యాపారంలో మీరు ఒక ఫ్రాంచైజీ మోడల్ స్టార్ట్ చేశారు. సో ఫ్రాంచైజీ మోడల్ ఎవరికైనా కావాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ స్వర్ణ గారు? సార్ ఫ్రాంచైజీ మోడల్ అనేది నాకేంటంటే సార్, నేను ఒక్కదాన్ని గ్రో అవ్వడం నాకు కరెక్ట్ కాదు. నాతో ఒక 10 మంది గ్రో అవ్వాలి. వాళ్ళు కూడా ఒక బిజినెస్ ఆపర్చునిటీ వాళ్ళకు కూడా వస్తుంది, నాకు వస్తుంది. వాళ్ళ ద్వారా నా ద్వారాగా వాళ్ళు గ్రో అవుతారు. బిజినెస్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది, ఫైనాన్షియల్ గా వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతారు. అలాగే నేను కూడా రన్ అవుతాను, నాకు కొంతమంది ఉపాధిని కల్పించిన దాన్ని అవుతానని చెప్పేసి నా ఆలోచన సార్. అది నేను ఇప్పటికి 35+ చేస్తున్నాను. అందులో ఎక్కువగా లేడీస్ ఉన్నారు సార్, ఫ్యామిలీ లేడీస్, జాబ్ హోల్డర్స్ చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళకి ఏంటంటే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్. నేను తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి చిన్న ప్లేస్ ఉన్నా సరిపోతుంది మనకి. వాళ్ళు జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం ఒక బాయ్ పెట్టుకుని వాళ్ళు దాన్ని రన్ చేసుకోవచ్చు బిజినెస్ ని. అట్లా మనం ఫ్రాంచైజీ మోడల్ ని చేసాం సార్. టోటల్ బ్రాండింగ్ తోటి మేమే ఇస్తాము ఫ్రాంచైజీ మోడల్, వాళ్ళు దాన్ని రన్ చేసుకోవచ్చు. సో మీరు బ్రాండింగ్ ఇస్తారు, మార్కెటింగ్ ఐడియాస్ ఇస్తారు, ఒక చిన్న ప్లేస్ ఉన్నా కానీ ఒక అబ్బాయిని పెట్టుకొని వాళ్ళు మేనేజ్ చేయొచ్చు. కరెక్ట్, చేయొచ్చు. టోటల్ సపోర్ట్ మేము చేస్తాం. మేము వాళ్ళకి కస్టమర్ సపోర్ట్, వాళ్ళు చేసుకునే బిజినెస్ సపోర్ట్ మేము అన్ని ఇస్తాం సార్ అక్కడ. థ్యాంక్ యూ సో మచ్, సూపర్. సో ఎవరైతే లైక్ ఇలాంటి బిజినెస్లోకి రావాలనుకుంటున్నారు, లైక్ చాలా మంది హోమ్ మేకర్స్ ఉంటారు, కొంతమంది విమెన్ ఆల్రెడీ వర్కింగ్ ఉమెన్. సో అలాంటి వాళ్ళు ఈ బిజినెస్లో రావాలంటే ఫస్ట్ వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? వాట్ డూ యూ థింక్? ఎలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళు ఇలాంటి ఒక బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేయగలరు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్. లేడీస్ అంటే వాళ్ళకి ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, హస్బెండ్ ఉంటారు, అన్ని ఉంటాయి. దాంతో పాటు ఇప్పుడు నేను కూడా చేసుకుంటున్నా. దాంతో పాటు వాళ్ళు ధైర్యంగా నేను చేయగలను అని ముందుకు రాగలిగితే ఏదైనా మనం చేయగలుగుతాం సార్. ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేసుకుంటూ ఫ్యామిలీ రన్ చేసుకుంటూ చేస్తున్నా. వాళ్ళు వచ్చినప్పుడు లేడీస్ ఏంటంటే వాళ్ళు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తే హ్యాపీగా వాళ్ళు కూడా హ్యాపీగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి కంపల్సరీ ఎవరికైనా. అట్లా నేను చెప్పేది సార్, ఎవరైనా బిజినెస్ చేసుకోవాలంటే ఇది చిన్న ఇన్వెస్ట్మెంట్, మీరు ఇది చేసుకుంటూ మీ ఫ్యామిలీని చూసుకుంటూ ఇది కూడా రన్ చేసుకోవచ్చు మీరు. రైట్. సో ఏ ప్లేసెస్ వాళ్ళు ఇప్పుడు మీరు తెలంగాణలో, ఆంధ్రాలో ఎక్కడెక్కడ ఉన్నారండి? కెన్ యూ టెల్ మీ ప్లీజ్? ఓవరాల్ తెలంగాణ మహబూబ్ నగర్, సంగారెడ్డి, దిల్సుఖ్ నగర్, శంషాబాద్, అమీర్పేట్, కుకట్పల్లి, ఇలా చాలా ఉన్నాయి సార్. ఆంధ్రప్రదేశ్ లో అయితే లేదు సార్ ఇంకా వరకు. ఫ్యూచర్ లో ఉంది కదా? ఫ్యూచర్ లో ఉంది సార్, ఫ్యూచర్ లో ప్లాన్ ఉంది. వెరీ గుడ్, సూపర్. సో మీ ఫ్రాంచైజీ తీసుకోవాలనుకునే ఎవరైతే ఉన్నారో, లైక్ వాళ్ళకు ఎలాంటి అనుభవం లేదు,
సో అలాంటి వాళ్ళు ఇలాంటి బిజినెస్ ని చేయగలరా? వాట్ డూ యూ థింక్? ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు సార్. ఇది అసలు వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. స్టార్ట్ చేసుకుంటే మేము ఫస్ట్ వాళ్ళకి ఒక 1 month మేము గైడెన్స్ ఇస్తాము. ఎలా రన్ చేయాలి, కస్టమర్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, బిజినెస్ ని ఎలా చేసుకుంటే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారో ప్రతిదీ A to Z మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్లస్ జీరో మైండ్ సెట్ ఉన్న పర్వాలేదు సార్, వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు రన్ చేసుకునేలా చెప్తాము. ఇన్ఫాక్ట్ వాట్ ఐ ఫీల్ అంటే వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుంటే వాళ్ళు నేర్చుకోవడానికి రెడీగా ఉంటారు. కరెక్ట్. ఎందుకంటే ఒక బిజినెస్ అన్నప్పుడు దాన్ని మనం బిజినెస్ లాగానే చూడాలి. సో మనం ఒక మంచి సర్వీస్ ఇస్తున్నాము, దానికి సర్వీస్ తగ్గట్టు మన ప్రాఫిట్ అనేది పొందుతాం. సో ఎవరైనా ట్రైనింగ్ అనే మంచి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. సో దానివల్ల వాళ్ళు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్. సో వాళ్ళకు ఎన్ని రోజుల ట్రైనింగ్ ఉంటుందండి? ట్రైనింగ్ ఆర్ లైక్ ఎలా ఉంటుంది ట్రైనింగ్ అంతా కూడా? ట్రైనింగ్స్ ఒక 10 days ట్రైనింగ్ మీకు సరిపోతుంది. 10 days కూడా అవసరం లేదు అసలు. 1 week లో మీకు టోటల్ గా ఏంటి అన్నది, ఏం ఫ్లేవర్స్ ఎట్లా సేల్ చేసుకోవాలి, కస్టమర్స్ ని ఎట్లా అట్రాక్ట్ చేసుకోవాలి, మనం బిజినెస్ ని ఎలా రన్ చేసుకోవాలి, ఏ ప్లేస్ అని మేము టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాళ్ళు ఎలా రన్ చేసుకోవాలి మేము క్లియర్ గా చెప్పేస్తాం. సో 1 week 10 days 1 week 10 days లో. థ్యాంక్ యూ. సో లైక్ అంటే దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత రిక్వైర్డ్ ఉంటుంది అండ్ యూనో ఎంత ఇన్కమ్ జనరేట్ చేసే పొటెన్షియల్ ఈ బిజినెస్ లో కనబడుతుంది? అంటే ఆన్ అన్ యావరేజ్, అంటే ఎగ్జాక్ట్లీ ఫిగర్ కాకుండా ఒక ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఇంత అర్నింగ్ పొటెన్షియల్ అనేది మనకు దీనిలో ఉంది అనేది. సో ఇది వచ్చేసి జనరల్ గా మేము 2.5 ఫ్రాంచైజీ, 2.5 lakhs ఫ్రాంచైజీ. కానీ ఈ రోజు మన సార్ ఛానల్లో నేను చెప్పేది ఏంటంటే 1,99,000 కి మన ఫ్రాంచైజీ ఇచ్చి ఒక 11,000 వర్త్ ఆఫ్ స్టాక్ ని నేను ఫ్రీగా ఇవ్వాలి, ఒక 10 ఫ్రాంచైజీస్ వరకు అనుకుంటున్నా సార్. గ్రేట్ ఆపర్చునిటీ. సో మన వీడియోని చూస్తున్న చాలా మందికి ఇది ఒక బోనస్ అండి. జనరల్ గా 2.5 lakhs ఛార్జ్ చేసే ఒక ఫ్రాంచైజీ ఫీస్ మీకు 1.99, కరెక్ట్. దాంతో పాటు 11,000 ఫ్రీ ఆఫ్ స్టాక్స్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సో కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ నెంబర్ ప్లస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. సో దట్ యూ కెన్ కాంటాక్ట్ స్వర్ణ గారు. సో తన గైడెన్స్ మీకు దొరుకుతుంది అండ్ ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, బిజినెస్ ఎలా రన్ చేయాలి, ఒక ఐడియాస్ కూడా మీకు దొరుకుతాయి. అండ్ దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ. సో అర్నింగ్ పొటెన్షియల్ ఎంత ఉండే ఛాన్స్ ఉందండి ఇనీషియల్ గా? అంటే ఒక 6 months తర్వాత ఎలాంటి అర్నింగ్ పొటెన్షియల్ ని చూడొచ్చు వాళ్ళు? సార్ ఎవ్రీ మంత్ వాళ్ళకి ఒక 30,000 ఇన్కమ్ అయితే వస్తుంది. నేను బాటిల్ మీద మాకు వచ్చేది 2 rupees ఈచ్ బాటిల్ మీద, వాళ్ళకి వచ్చేసి బాటిల్ మీద 10 rupees మార్జిన్ ఉంటుంది ఈచ్ బాటిల్ మీద. మేమంటే మేము సప్లై చేసేది A to Z మేమే సప్లై చేస్తాం. వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవడమే, వెహికల్ మాదే ఉంటుంది, టోటల్ గా సప్లై చేసేది మేమే. వాళ్ళకి వచ్చేసి బాటిల్ మీద 10 rupees మార్జిన్ ఉంటుంది. మాకు అందులో ప్రాఫిట్ వచ్చేసి 2 to 3 rupees. ఎక్కువ వాళ్ళకే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది, బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సో నైస్, మంచి ఆపర్చునిటీ. చాలా మంది లేడీస్, చాలా మంది యూనో ఇన్ఫాక్ట్ జెంట్స్ అయినా సరే వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అండ్ ఆల్రెడీ ఒక షాప్ ఉంది. సో దాంతో పాటు ఈ యూనో గోలీ సోడా ఈ సోడా స్టేషన్ కూడా స్టార్ట్ చేయొచ్చు. అండ్ నవ్ డేస్ ఇది చాలా బూమ్ అవుతుంది, ఎస్పెషల్లీ సిటీస్ లో అయితే చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం. కరెక్ట్. యాడ్ ఆన్ చేసుకోవచ్చు, ఇంకో బిజినెస్ ఉంటే దాంట్లో ఇది యాడ్ ఆన్ చేసుకుని. కరెక్ట్, యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో లైక్ యాజ్ అ విమెన్ గా మీరు యూనో ఇలాంటి బిజినెస్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ని, బిజినెస్ ని లైక్ బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా జరుగుతుంది? యూనో మీరేం చేస్తుంటారు దాని గురించి? సార్ ఫస్ట్ లో కొంచెం కష్టంగానే ఉండింది సార్. అందులోనూ నార్మల్ గా ఇంట్లో జెంట్స్ నార్మల్ గా హెల్త్ నార్మల్ గా ఉన్న వాళ్ళకిను, నాకు మా హస్బెండ్ హెల్త్ ఇష్యూ వలన నాకు ఉండేదానికిను కొంచెం కష్టం ఉంటది. ఆయనకి ఇప్పటికీ కూడా కొంచెం హెల్త్ ఇష్యూ వలన అంటే లెఫ్ట్ హ్యాండ్ ప్యారలైజ్ అయ్యి కొంచెం తను హెల్త్ ఇష్యూతోనే ఉన్నారు. అది చూసుకుంటూ 2 పిల్లల్ని చదివించుకుంటూ నేను మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ ప్లాంట్ కి వెళ్ళి అక్కడ వర్క్ చేసుకుని ఫ్రాంచైజీస్ కి ఆర్డర్స్ ని కరెక్ట్ గా ఇన్ టైమ్ లో డెలివరీ చేసుకుంటూ నేను చాలా అంటే నేను కష్టపడితేనే నాకు హ్యాపీనెస్ ఉంటుంది సార్ దాంట్లో. అందులో మనం హ్యాపీగా, అందులో హ్యాపీనెస్ చూసుకుంటే మనకి తెలియదు, కష్టం తెలియదు. 100% ఇష్టంతో మీరు చేస్తున్నారు. ఇష్టంతో చేస్తున్నా సార్. ఎవరికైనా నేను లేడీస్ కైనా ఎవరికైనా కూడా నేను చెప్పేది ఏంటంటే మనం ఇప్పుడు కష్టపడొచ్చు, మనకి ఫైనాన్షియల్ గా మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఈ కష్టం మనకి తెలియదు. హ్యాపీగా మనకి యూనివర్స్ మనకి ఏదో విధంగా సపోర్ట్ అయితే చేస్తుంది. మనం దాని ఆపర్చునిటీస్ ని అందిపుచ్చుకుని ముందుకు వెళ్ళగలిగి ఏదైనా సాధించగలిగితే లేడీస్ కాదు, జెంట్స్ కాదు, ఎవరైనా సమానమే అని మనం చేసి చూపించగలుగుతాం సార్. ఎగ్జాక్ట్లీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్, బికాస్ మీరు ఒక లివింగ్ ఎగ్జాంపుల్, రెండింటిని మేనేజ్ చేస్తూ అండ్ సెకండ్ థింగ్ ఇంత బిజినెస్ ని మేనేజ్ చేస్తున్నారు అండ్ ఎంత మంచి టీమ్ ని హ్యాండిల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో లైక్
సాధారణంగా అంటే ఇలాంటి బిజినెస్ లోకి వచ్చే ముందు లైక్ మనం మైండ్ సెట్ ని క్రియేట్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం జనరల్ గా కొంతమంది కొన్ని మిస్టేక్ చేస్తుంటారు. సో ఇలాంటి బిజినెస్ ఎలాంటి మిస్టేక్స్ ని మనం అవాయిడ్ చేయాలి, స్పెషల్లీ యూనో ఒక బిజినెస్ లో ఉన్నప్పుడు, లేదా కామన్ గా ఎలాంటి మిస్టేక్ చేస్తుంటారు స్వర్ణ గారు? ఎస్ సార్. అంటే మనకి ఇప్పుడు ఉన్న బిజినెస్ ని దానికి గోలి సోడా అనేది అయితే సార్, అది ఎట్లా అంటే మెయిన్లీ మనకి మ్యారేజెస్ లో, ఫంక్షన్స్ లో, ఇప్పుడు ఏంటంటే మన చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ కావాలని చాలా మంది ఇష్టంతో ఆ గోలీ సోడా, నా గోలీ కొట్టి ఇష్టంగా తాగుతారు సార్. Correct. అదేంటంటే ఇప్పుడు చాలా ఇష్టంతో తాగుతున్నారు ప్రతి ఒక్కరు. మ్యారేజెస్ లో, ఫంక్షన్స్ లో, వాటిల్లో ఇది డిస్ట్రిబ్యూట్ చేసుకుని మనం అది మ్యారేజెస్ లో పక్కన ఇది పెట్టుకుని చేసుకోవచ్చు సార్. బిజినెస్ చాలా ఈజీగా, ఇన్కమ్ చాలా ఈజీగా వస్తుంది, చాలా బాగా రన్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అదొక ఆ గోలీ కొట్టడం అనేది చాలా ఇష్టంతో తాగుతారు సార్. అది Yes, నేనైతే yes. అదే చెప్తాను, చాలా ఈజీగా మనం ఇన్కమ్ ని జనరేట్ చేసుకోవచ్చు. అండ్ దాన్ని ఎలా ప్రెజెంట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్, ప్రెజెంటేషన్. అంటే ప్రెజెంటేషన్ నేను చాలా మంది ఈవెన్ ముంబైలో కూడా నేను చూస్తుంటాను, మంచి మంచి యూనో లైక్ ప్లేసెస్ లో ప్రెజెంటేషన్ అనేది చాలా సూపర్ గా ఉంటుంది. సో అందువల్ల ప్రతి ఒక్కరికి టేస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ గ్రూప్ లో ఉన్నప్పుడు ఎవ్రీ వన్ వాంట్స్ టు టేస్ట్ ఇట్. అందులో మాది ఫ్లేవర్స్ ఎట్లా అంటే చాలా యూనిక్, అది డిఫరెంట్ గా ఇప్పుడు బయట దొరికే దానికన్నా మా దగ్గర ఉండే ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. అందులో కొన్ని ఫ్లేవర్స్ అయితే బయట దొరకవు సార్, మ్యాంగో, బ్లూబెర్రీ అట్లాంటి ఫ్లేవర్స్ అయితే మా దగ్గర స్పెషల్లీ మా దగ్గర అవి బాగుంటాయి. గ్రేట్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఇట్. సో ఎవరైనా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు బిజినెస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే నేను మిలియనర్ మైండ్ సెట్ లో కూడా చెప్తాను. సో బిజినెస్ అనేది మనం ఎంత గ్రో అవుతే మన బిజినెస్ అంత గ్రో అవుతుంది. స్పెషల్లీ అండ్ దెర్ ఈస్ నో ఎనీ లిమిట్. బై బిజినెస్కి ఒక లిమిట్ అనేది ఉండదు. ఒక జాబ్ చేస్తున్నారంటే ఒక పర్టికులర్ శాలరీ వస్తుంది, దానికి ఒక లిమిట్ ఉంటుంది. బట్ ఎవరైతే ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటున్నారో, సో వాళ్ళు మొదటి అడుగు యూనో ఎస్పెషల్లీ లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మీరు ఈ బిజినెస్లో ఇన్వైట్ చేయడము, ప్లస్ ఈ బిజినెస్లో అలాంటి ఆపర్చునిటీ ఉంటుందని వాళ్ళకు ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ స్టెప్ వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి ఇప్పుడు రైట్ నౌ? ఒకటి కాన్ఫిడెంట్ గా ఒక అడుగు ముందుకేసి మీరు నేను ఏదైనా చేయగలను ఒక కాన్ఫిడెంట్ గా మీరు ముందుకు రాగలిగితే, కొంచెం కష్టమైన నష్టమైనా మీరైతే సక్సెస్ఫుల్ గా రన్ చేయగలుగుతారు ఏదైనా బిజినెస్. మనకి ఆటుపోట్లనే వస్తాయి ఎట్టి పరిస్థితిలో, కానీ మీరు ముందుకు వచ్చి ఒక అడుగు వేస్తేనే అది ఏంటన్నది మీకు తెలుస్తుంది, ఆ బిజినెస్ లో సక్సెస్ ఉందా లేదా అన్నది. నేను చెప్పేది అయితే 100% మనము ఒక అడుగు ముందుకేసి దాన్ని చూస్తేనే మనం సక్సెస్ అవుతాం. అండ్ ఇన్ మై కన్సర్న్ ఏంటంటే మనం బిజినెస్ ఎవరితో ఉంటున్నాము, ఎలాంటి పీపుల్తో ఉంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ స్వర్ణ గారు, ఐ నో హర్ పర్సనలీ. సో షీ హ్యాస్ అ గ్రేట్ వాల్యూస్, ఆనెస్టీ అండ్ సిన్సియారిటీ. తను బిజినెస్ చేసడంలో ఎథిక్స్ ఫాలో అవుతూ అండ్ స్పెషల్లీ ఒక సర్వీస్ ఇవ్వాలి, ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వాలి. అండ్ హర్ హస్బెండ్ ఆల్సో హీ డిడ్ అమేజింగ్. అంటే దాన్ని బిగిన్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత షీఈస్ కంటిన్యూయింగ్. అండ్ మీ పిల్లలు కూడా దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్, ఐ హ్యావ్ సీన్ దెమ్. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంత మంచి ఆపర్చునిటీని మీరు ఇస్తున్నారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళకు. యూనో ఇలాంటి సపోర్ట్ దొరకడం చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ స్వర్ణ గారి నంబర్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో పెడతాము. అండ్ యూ విల్ గెట్ సపోర్ట్ ఫ్రమ్ హర్ టీమ్ ఆల్సో. తన టీం కూడా మీకు సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ ఉంటారు. బట్ ఇలాంటి ఒక ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు, దట్ ఈస్ మై ఇంటెన్షన్. సో మీరు ఓన్గా ఒక బిజినెస్ పర్సన్గా మారండి, ఒక బిజినెస్ పర్సన్ లాగా ఆలోచించండి. అండ్ ఫైనాన్షియల్ లిమిట్ని పెట్టుకోకుండా మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలంటే ఇప్పుడున్న దాంతోపాటు ఇంకా ఏదైనా మనం స్టార్ట్ చేయొచ్చు. చూడండి, మీరు పార్ట్ టైంలో ప్లస్ యూనో మీరు ఇద్దరు ముగ్గురు లైక్ వాట్ ఎవర్ టీమ్తో కలిసి ఇలాంటివన్నీ స్టార్ట్ చేస్తే అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి. సున్న గారు, సో వాట్ ఈస్ యువర్ ఫైనల్ మెసేజ్ ఫర్ ఆల్ ద విమెన్, స్పెషల్లీ విమెన్ ఎవరైతే స్ట్రక్ అయిపోయారు, ఎడ్యుకేషన్ ఉంది బట్ ఇంట్లో జాబ్ అలౌడ్ లేదు, లేదా స్ట్రక్ అయిపోయారు అండ్ యూనో ఇన్ఫ్యాక్ట్ సమ్ టైమ్స్ ఒక 100 రూపాయలు కావాలన్నా 500 రూపాయలు కావాలన్నా హస్బెండ్ అడగడము లేదా ఇంకేమైనా డిపెండ్ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? వై బిజినెస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్? ఒకటి, నేను చదివింది ఇంటరే సార్. ఇంటర్ వరకే చదివి ఇంటర్ లోనే మ్యారేజ్ అయింది సార్. ఆఫ్టర్ దట్ పిల్లలు పుట్టేశారు. నేను బిజినెస్ అంటే నాకు ఒక ఇష్టం, ప్యాషన్, దాన్ని ప్యాషన్. నేను ఎలా అయినా ఇది సాధించాలి అని. అప్పుడు మా హస్బెండ్ ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు పుట్టిన తర్వాత నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను సార్. ఆయన చదివించారు, పిల్లల్ని రన్ చూసుకుంటూనే నేను చేసుకున్నాను. ఆ తర్వాత బిజినెస్ లోకి ఆయన నువ్వు ఉండాలి అని చెప్పి తీసుకొచ్చారు సార్.
అది బిజినెస్ లో తీసుకొస్తే నేను చాలా హ్యాపీగా వచ్చి. సో 1 సెకండ్. యా, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. హ్యావ్ సమ్ వాటర్, నో ప్రాబ్లం. ఎస్, సారీ సార్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. టేక్ యూర్. యా. సార్ నేను చదివింది ఇంటర్ చదివి నేను మ్యారేజ్ అయిపోవడం, పిల్లలు పుట్టడం తర్వాత నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేసి తర్వాత నేను నేర్చుకున్నది బిజినెస్ చేసేది వేరు. కానీ నేను లేడీస్ కి ఒకటే చెప్తా, ఏదైనా మనము పట్టుదల ఉండి సాధించితే ఏదైనా సాధించగలుగుతాం. చదువుతో సంబంధం లేదు సార్, చదువు లేకపోయినా కానీ మనం ఏదైనా సాధించగలుగుతాం. చదివి చాలా ఎక్కువ చదువుతారు, చాలా ఉంటది, ఇంట్లోనే ఉంటారు చాలా మంది, అది కరెక్ట్ కాదు నేను చెప్పడం అయితే. మీరు అంత చదువుకున్నప్పుడు మీ సొంతంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఒకరికి మీరు మీకంటూ మీకు ఫైనాన్షియల్ గా మీరు ఫైనాన్షియల్ గా మనం ఉన్నప్పుడు మీరు ఒకరి మీద డిపెండ్ అయ్యే పని ఉండదు కదా. మీ సొంతంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. సపోర్ట్ చేసే హస్బెండ్స్ కూడా ఉంటారు ఈ రోజుల్లో చాలా మంది. మీరు ముందుకెళ్ళి చేసుకోవాలి అదన్నీ. అది సార్ నేను చెప్పేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఇట్. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ స్వర్ణ గారు విత్ లాడ్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నప్పటికీ తను ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు, సక్సెస్ఫుల్ గా బిజినెస్ రన్ చేస్తున్నారు. అండ్ ఆ బిజినెస్ మోడల్ ఎంత బ్యూటిఫుల్ మోడల్ అంటే మీకు సపోర్ట్ దొరుకుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, షీఈస్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్. తన ఎక్స్పీరియన్స్ లో కస్టమర్స్ ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ ఎలా బిజినెస్ రన్ అవుతుంది అనేది ఇన్పుట్స్ కూడా మీకు దొరుకుతుంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ స్వర్ణ గారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ సార్ ఇంకొకటి సార్, చెప్పండి ప్లీజ్. అంటే నేను మీ దగ్గర నుంచి ఒకటి నేర్చుకున్నా సార్, విజన్ బోర్డ్ సార్. విజన్ బోర్డు లాస్ట్ 2 years నుంచి నేను 2 times చేసుకున్నాను. మీ దగ్గర జాయిన్ అయ్యాకనే నాకు తెలిసింది విజన్ బోర్డ్ చేసుకోవాలని. లాస్ట్ ఇయర్ 2025 లో చేసుకున్నా, 2026 లో ఇప్పుడు చేసుకున్నాను సార్. చేసుకుంటే నేను దాంట్లో ఏం చేసుకున్నా అంటే, నేను ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తాను, అది కంపల్సరీ చేస్తానని చెప్పేసి నేను అనుకున్నాను సార్. అనుకుంటే సో నేను ఆల్రెడీ నేను ఒక బుక్ లో చేసుకుని యూట్యూబ్ ఇంటర్వ్యూ చేసుకుంటా అని చెప్పేసి సార్, అది నేను ఒక బుక్ లో చేసుకున్నా సార్. మీ నుంచి నాకు ఇన్స్పిరేషన్ సార్ చాలా, అసలు నేను చెప్పలేను, మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఇలా నేను ఇది చేసుకున్నాను సార్. మా గురువు గారు ఛానల్ లో నేను నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చానంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు. ఇంకా మెనీ ఇంటర్వ్యూస్ మీరు ఇవ్వబోతున్నారు. సో దిస్ ఇస్ జస్ట్ అ బిగినింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు సొసైటీకి అండ్ ప్లస్ ప్రతి విమెన్ కి కూడా ఇన్స్పిరేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్ట్రక్ అయిన వాళ్ళకు వేరే రూట్ కనబడదు, చీకటిగా ఉంటుంది. బట్ ఒక్కసారి కనుక మనం లైట్ ని వెతికితే మనకు లైట్ కనబడుతుంది. అండ్ యూనివర్స్ సపోర్ట్ చేస్తుంటుంది. బికాస్ యూనివర్స్ వాంట్స్ ఎవ్రీ వన్ టు హ్యావ్ అబండెన్స్. అంత అబండెన్స్ ప్రపంచంలో ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ స్వర్ణ గారు. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ టు హ్యావ్ మెనీ ఫ్రాంచైజెస్ ఆల్ అక్రాస్ ఇండియా అండ్ ఈవెన్ అబ్రాడ్ ఆల్సో. సో మీతో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతూ అండ్ మీ ఫ్రాంచైజీ మోడల్, మీ యొక్క బిజినెస్ మోడల్తో గ్రో అవుతూ మీరు, మీ ఫ్యామిలీ, మీ టీమ్ అండ్ మీ ఫ్రాంచైజ్ అందరూ హ్యాపీగా సక్సెస్ఫుల్ గా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను. మై బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ విత్ యూ. థ్యాంక్ యూ సార్. నేను కూడా ఒకటి చెప్తున్నాను సార్, ఎవరైనా వ్యూవర్స్ కి చెప్పేది ఏంటంటే, మనకి యూనివర్స్ ఒక గురువుని చూపిస్తుంది. ఆ రైట్ టైం లో మనం ఆ గురువుని మనం క్యాచ్ చేసుకుని వాళ్ళ వాళ్ళ గైడెన్స్ లో మనం ముందుకు వెళ్ళగలిగితే మనం ఏదైనా సాధించగలం సార్. నాకు యూనివర్స్ మిమ్మల్ని ఇచ్చింది సార్. మీ ద్వారాగా నేను చాలా నేర్చుకున్నాను. నిజంగా చెప్తున్నా సార్, లాస్ట్ 1 year నుంచి నాకు చాలా ధైర్యం వచ్చింది. నేను ఏదైనా సాధించగలను, నేను ఏదైనా చేయగలను అన్న ధైర్యం అయితే నాకు వచ్చింది సార్. అంతవరకు నేను భయపడుతూ ఇంట్లో అట్లా పడుకుని అడగడం ఇలా చేసేదాన్ని. కానీ నాకు ఎప్పుడైతే నాకు మీ వీడియోస్ కనిపించడం రెగ్యులర్ గా, మీ నుంచి నేను నేర్చుకోవడము, ఇప్పటికి నేను అంటే ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ మీరు సార్. చాలా సార్, నన్ను ఇప్పుడు చాలా మంది అంటున్నారు, నువ్వు నాకు ఇన్స్పిరేషన్, నువ్వు ఈ రోజు ఇలా ఉండి ఇంత సాధించి చూపిస్తున్నావు, నాకు లేడీస్ గా మేము నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నామని మా రిలేటివ్స్, బయట వాళ్ళు, ఆఖరికి మా అమ్మాయి కూడా నన్ను అదే చెప్తుంది సార్. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ పీపుల్. Thank you so much and wishing you all the best. Thank you for a beautiful interview. Thank you for your confidence, your determination and your powerful vision for others. Thank you Andy. More power to you. So viewers andariki kuda please like cheyandi, comment cheyandi. More power to you Swarna garu. And please description below స్వర్ణ గారి కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, వాళ్ళ టీమ్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. కాంటాక్ట్ అవ్వండి అండ్ డిస్కస్ అబౌట్ యువర్ ఫ్రాంచైజీ. తొందరగా ఆపర్చునిటీ తీసుకోండి, ఎందుకంటే దిస్ ఆఫర్ ఈజ్ ఓన్లీ ఫర్ 10 people. సో ఇమీడియట్ గా కాంటాక్ట్ అవ్వండి. మీకు ఆల్రెడీ ఏదైనా బిజినెస్ ఉంటే దాంతో పాటు దీన్ని కూడా క్లబ్ చేయండి, సో దట్ యూ కెన్ హ్యావ్ అ సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఆల్సో. సో ఇలాంటి వీడియో మీరు చూస్తున్నారంటే యూనివర్స్ మీకు ఏదో మెసేజ్ ఇస్తుంది చూస్తున్న వాళ్ళందరికీ కూడా.
థ్యాంక్ యూ సో మచ్. సో సీ యూ వన్స్ అగైన్. స్వర్ణ గారు, జై హింద్. థ్యాంక్ యూ. మోర్ పవర్ టు యూ అండి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.